సో హలో గైస్, నేత కన్నా. సో వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యూ వీడియో. సో ఈ వీడియోలో ఏంటంటే నేను చెప్పేది, సో మన డే టు డే లైఫ్లో ఎన్నో ఫొటోస్ అయితే దిగుతాం, బట్ దానిలో కొన్ని క్లారిటీ ఉంటాయి, కొన్ని క్లారిటీ ఉండవు. అండ్ మనం మ్యాక్సిమం మన ఫ్రెండ్స్ని అడుగుతాం, మామ ఇది ఒక్క పిక్ ఎడిట్ చేయ మామ ఇది ఒక్క వీడియో ఎడిట్ చేయ మామ ప్లీజ్ మామ అని అంటాం కదా. సో ఇక పైనుండి నేను చెప్పే ఈ బాట్స్ని యూజ్ చేసుకొని మీరు ఎవరి హెల్ప్ లేకుండానే సో బెస్ట్ ఫొటోస్ అండ్ బెస్ట్ వీడియోస్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అంటే సింపుల్గా టెలిగ్రామ్ అయితే సెర్చ్ చేయండి అనమాట. టెలిగ్రామ్ అయితే వచ్చింది కదా. సో సింపుల్గా టెలిగ్రామ్ సెర్చ్ చేశాక మీరైతే డౌన్లోడ్ చేయండి. సో ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు సింపుల్గా టెలిగ్రామ్ని అయితే ఓపెన్ చేయండి. టెలిగ్రామ్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లోకి అయితే వెళ్ళండి అనమాట. వెళ్ళిన తర్వాత ఫోటోపీ అని ఒకటి ఉంటుంది, ఏఐ ఉంటుంది. సో దాని అయితే క్లిక్ చేయండి. సో ఇదైతే నేను ఇందాక జనరేట్ చేసిన ఇమేజ్ అనమాట. అండ్ దీంతో ఇక్కడైతే నా ఫేస్ ఉంది. సో ఆబ్వియస్లీ ఈ ఫోటో అయితే తీసుకుందాం. ఫోటో తీసుకున్న తర్వాత సో మనం వాళ్ళకి సెండ్ చేద్దాం అనమాట. సెండ్ చేసిన తర్వాత బాట్కి సెండ్ చేసిన తర్వాత సో బాట్ అయితే కొంచెం మనకి ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకోవాలనిపిస్తుంది. లైక్ ర్యాండమ్గా ఒక ఇమేజ్ జనరేట్ చేస్తా అని చెప్తుంది. సో ఆబ్వియస్లీ మన ఫోటో అయితే వచ్చిందనమాట. సో మనం ఎప్పుడు అంతగానో వెళ్ళి సో ఇంత రిచ్ లిక్స్తో అయితే మనం ఎప్పుడైతే ఉండేది లేదు. సో ఆబ్వియస్లీ కొంచెం నమ్మడానికి అయితే ఉందన్నమాట. బికాజ్ దీన్ని మనం కొంచెం ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఈ లోగో ఏదైతే ఉందో దీన్ని మనం డిలీట్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఫోటో నచ్చింది అనుకోండి, సింపుల్గా ఇక్కడ ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ మనకి సేవ్ టు గ్యాలరీ ఉంటుంది. సో సేవ్ టు గ్యాలరీ చేసిన తర్వాత సింపుల్గా అండ్ ఇక్కడ మోడ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మనం కిందికి వెళ్తే రిమూవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో రిమూవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని మీరు సింపుల్గా అక్కడ ఏదైతే ఆ లోగో ఉందో సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని సింపుల్గా రిమూవ్ పైన ట్యాప్ చేసేసేయండి. రిమూవ్ పైన ట్యాప్ చేసిన తర్వాత మనకి ఏముందంటే సింపుల్ ఆ పేరు అనేది మనకి అక్కడ ఎరేజ్ అయిపోద్ది. సో ఇక్కడ ఇంకా కొంచెం ఉంది. సో దీన్ని మళ్ళీ బ్లెస్ చేసిన తర్వాత రిమూవ్ చేసేద్దాం. సో టోటల్లీ మనకి దాన్ని మొత్తం క్లియర్ చేసిన తర్వాత సో ఇప్పుడు చూడండి లోగో అయితే ఏం లేదు. బట్ ఇప్పుడు మనం దీన్ని కొంచెం రియలిస్టిక్గా మార్చడానికి ఏం చేద్దామంటే సో ఇక్కడ మోర్ ఆప్షన్లో ఏ ఎన్హాన్స్ అని ఉంటుంది. సో మనకి బ్లరింగ్ ఎఫెక్ట్ ఇదంతా పోద్ది అనమాట. అండ్ ఆబ్వియస్లీ మనం ఇలాంటి ఫన్నీ క్లిప్స్ అయితే మనం అయితే టెలిగ్రామ్ నుండి అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్రీగా వచ్చినప్పుడు సో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మనం. సో దాంట్లో ప్రాబ్లమే లేదు. సో డెఫినెట్లీ ఇలా ఫన్నీగా ఏదైనా ఇమేజెస్ జనరేట్ చేయాలనుకుంటే సో ఖుద్గా మీ పైన మీరు జనరేట్ చేసుకోవాలనుకుంటే సో టెలిగ్రామ్ ఏ బోర్డ్ని అయితే యూజ్ చేయండి అనమాట.